IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. టీడీపీ నేతలు వైసీపీ వాళ్ళపై అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇస్తున్నారు. వాడు చాలా మంచివాడు అండి. వాడు జగన్మోహన్ రెడ్డి వాడు ధర్మప్రభు. వాడు మోసం చేసి గెలిచారు కానీ వాడిని ఓడిచడం ఇవ్వడం వల్ల కాదు. వాడు ఓడించడానికి వీళ్ళందరూ కలిశాడు, కుమ్ముకయ్యారు. సింగిల్గా పోటీ చేయమని చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకేట చూసేది. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందువల్ల ఏ వ్యతిరేకత లేదు. వీళ్ళు పుట్టించారు, వీళ్ళు సృష్టించారు. వాడి అనుభవం ఉంది, దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంతేగాని వాడి వ్యతిరేకత ఏమి లేదు. వాడు బంగారం. టీడీపీ వైసీపీ నేతలపై దాడులు అరాచకాలకు పాల్పడుతూ ఇబ్బంది పడుతున్న వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి వాళ్ళకి భరోసా కట్టినాడు. తప్పే ఉంది మరి? ఎవడుంటాడు? ఇంకా తప్పే ఉంది లేదు, ఉండాలి మరి. ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళు ఉండకపోతే ఎవరు ఉంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటానంటే మీరు అడగాలి. కానీ ఇప్పుడు మీకు తీసుకెళ్ళారు, మీ అమ్మ నాన్నకి భరోసా ఇవ్వకపోతే ఎవడైతానంటే మంచిది. మీ అమ్మ నాన్న తప్పదు ఇస్తారు, అంతే. మళ్ళీ కూడా ఊర్లో వదిలేసి పక్క రాష్ట్రాలకి వెళ్తున్నారు, వెళ్ళిపోతారు. వాడిపోతే ఏం చేస్తారు? వాడిపోయినప్పుడు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఎవడన్నా అంతే, ఎవరైనా వెళ్ళిపోతారు. అందరూ అంతే, పూర్వం నుంచి కూడా. ఎవడో వీలుగా ఉంటే వాళ్ళకి అక్కడ స్థావరాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు కొన్నారు. ఇదంతా సర్దుమని కదా. లేకపోతే ఏదో కేసులు పెట్టి పెడుతుంటారు. అది ఇలాంటి చర్యలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా వస్తారు? వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన నిర్ణయాలు ఏది తీసుకుంటారు నాన్న, వాళ్ళ పార్టీకి సంబంధించింది. మనం ఏం చెప్తాం చెప్పు? మనం ఎవరిని కూడా అప్పుడు విమర్శించకూడదు, ఎవరు చెప్పకూడదు. ఇద్దరు అందరూ అంతా ఒకటే. రాజు మనం ఏం చెప్పడానికి లేదు. అలాగే భవిష్యత్ కార్యాచరణ పైన కూడా దిశానిర్దేశం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? అది చేసుకుంటారు వాళ్ళ పార్టీ. వాళ్ళు చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు? నువ్వు నేను చెప్తావండి. బలోపేతం చేసుకుంటారు, ఎప్పటికైనా అది మంచిదే, చేసుకుంటారు. వాళ్ళ అవసరం ఉంది, మనకి అందరికీ ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే ఒక పక్షం మీద జరగదు ఏది. ప్రతిపక్షం అనేది ఉండాలి. కాకపోతే తక్కువ వచ్చినాయి కానీ సీట్లు కొంత కనీసం ప్రతిపక్షంగా రావాలి. 30 వస్తే ఉంటుంది. ప్రతిపక్షం అనేది ఉండాలి. మరి ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు కదా, మరి లేకపోతే వాళ్ళకే దండగ, వీళ్ళకేం కాదు. రేపు పొద్దున బిల్లులు పాస్ అవుతాయి, అన్నీ విమర్శ. రేపు తర్వాత గవర్నమెంట్ విమర్శిస్తుంది. వాళ్ళకే దండగ, వీళ్ళకేం ఉండదు. వీళ్ళకేమీ లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్కి లేఖ రాశారు కదా. ఇస్తారు, ఇవ్వాలి. 11 మంది ఉన్నారు కదా. 10 మంది ఉన్నా, 5 ఉన్నా ఇవ్వాలి. ఎవడో లేడు కనుక ఇంకోటి ఉంటే ఇవ్వరు. ఈయనే కదా ఉన్నది. ఉన్నవాళ్ళ ప్రతిపక్షం ఈయన ఉన్నగా ఇస్తారు హోదా. దానికి అంత అంటే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది ప్రతిపక్షానికి. అది లేదు. లేకపోయినా ఉన్నది ఇదే ఇస్తారు. లేఖ అవసరం వాళ్ళే పిలిచిస్తారు. బిల్లు పాస్ అవ్వాలంటే అక్కడ 2 ఉన్నాయి. ఆ రెండింటికి జగన్మోహన్ రెడ్డి ఇది ఉంది. దానికోసం ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తారు. ఈయన అడగవలసి పెట్టుకోవద్దు, వాళ్ళే ఇస్తారు కావాలి. ఎందుకంటే బిల్లు పాస్ చేయాలంటే నీకు సాక్షాంతకం కావాలా ఏదన్నా, మరి ఒకడు ఉండాలి. ఒకడు నీ వెనకాల పక్కన ఇప్పుడు ఒక మాట్లాడుతుంటే ఒకటి కెమెరా పెడుతున్నాడా, ఒకటి అవ్వదు కదా. అలాగే అది ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి, దేనికైనా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు విధ్వంసాలకు ఇబ్బంది పడుతున్న వైసీపీ కేడర్కి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అదంతా సొల్లు మాటలమ్మ. అదంతానే ఈ 5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటిది? దళితుడిని చంపి ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాడా? అదేమైనా పద్ధతా? 26 జిల్లాల్లో 28 కార్యాలయాలు కట్టుకున్నాడు. ఒక్కొక్కటి ఎంతంత ఉన్నాయి ప్యాలెస్లో. కార్యాలయం అంటే ఎలా ఉంటుందమ్మా? ఇలా ఉంటుంది. అది మామూలుగా కార్యాలయం అంటే ప్యాలెస్ లాగా ఉండవు, కోట్లు ఖర్చు పెట్టి. ఇప్పుడు మళ్ళీ పులివెందుల్లో దాదాపు వైఎస్ విగ్రహాల గురించి 30 కోట్లు ఖర్చు పెట్టా అంట. ఎవడమ్మా మొగుడు సొమ్ము అది? ఎవడమ్మా మొగుడు సొమ్ము అది? ప్రజల సొమ్ము అది. అవసరమా? విగ్రహాలకి వాళ్ళ తండ్రి విగ్రహాలు సొంత సొమ్ము పెట్టి కట్టుకోమను, అవునా కాదా? ప్రజల సొమ్ము పెట్టుకుని కట్టుకోవడం దేనికి అది? అక్కడ ఇప్పుడు ఈ ప్యాలెస్లు కట్టిందంతా కూడా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. కరెంటు బిల్లు పెంచి, పన్నులు పెంచి, మళ్ళీ చెత్త మీద పన్ను అంట. వీడంటాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేనే వస్తానంటాడు. నెక్స్ట్ 29కి వీడు అసలు వెళ్ళి జైల్లో ఉంటాడు. అక్కడ తీహార్ జైల్లో ఉంటాడు వెళ్ళి సంవత్సరం తర్వాత.
ఒక్కడి తర్వాత ఒకడు ఇప్పుడు మన ఓదార్పు యాత్రకి వెళ్తానని అడిగిన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి నెల్లూరు జైల్లో ఉండి ఆడిని ఓదార్పుకి వెళ్ళాడు. అక్కడ ఇంకోటి ఫోక్సో చట్టం కింద చిన్న పిల్లని రేప్ చేస్తే వాడు ఒకటి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాడు. అర్థమైందా? ఇలా 1 by 1 వెళ్తూనే ఉంటారు. వీడు అలా వెళ్తున్నాడు ఓదార్పు యాత్ర. వాళ్ళ క్యారెట్ల కోసం వాడు వెళ్తుంటాడు. వీడు ఊర్లో వదిలేసి రాష్ట్రాల్లో బతుకుతున్నారని చెప్పేసి కూడా నాకు కొంత సమాచారం అందిందని చెప్పేసి 100% వాళ్ళు జరుగుతాయి. అలాగా 100% జరుగుద్దమ్మా. నువ్వు ఎక్కడ దాకా పోయి పల్నాడు అనేది ఎంత ప్రశాంతంగా ఉండేదండి ఇదివరకు. ఈ 5 ఏళ్లలో ఎంత నరకంగా తయారైంది తెలుసా? ఫ్యాక్షన్ లాగా తయారైంది అది. అక్కడ నరికి చంపేశారు. అక్కడ ఏం మాట్లాడాడు అప్పుడు? పిన్నెల్లి రామకృష్ణుడు చాలా అమాయకుడు అంట, సాత్వికుడు అంట, ఆయన స్నేహితుడు అంట. అంటే ఈయన దొంగ కదా, 16 నెలలు జైల్లోకి వెళ్ళి వచ్చాడు. మంచోడు కాబట్టే కదా మరి 4 సార్లుగా గెలిపించుకున్నారన్నారు కదా. ఎవరిని? ఆయన ఎందుకని నమ్మాం. నేను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే వాళ్ళ తండ్రి మంచి పనులు చేశాడు కదా. ఆరోగ్యశ్రీ చేశాడు, మంచి పని. ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు. ఫీజు రియంబర్స్మెంట్ మీద వాళ్ళు ఎందువల్ల? కూలివాడి కొడుకు కూడాను ఇవాళ డిగ్రీలు ఇంజనీర్లు చదువుకుంటున్నాడు. ఎందువల్ల? ఆ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. అందుకని ఆయనలాగా ఈయన చేస్తాడేమో అనుకుని ఓటేశారు. దీనిపైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపైన న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఏమి న్యాయపరం చేస్తాడు ఆయన? వీళ్ళేం తప్పుడు పనులు చేస్తే ఈయన న్యాయపరం చేయాలా? ఈయన చేసిన ఏం తప్పుడు పనులు ఇక్కడ? అర్థమైందా నీకు? ఈయన ఏ పార్టీ కాదు, తెలుగుదేశం కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. ప్రజలకు ఎవడైతే మేలు చేస్తాడో వాడే నాయకుడు. టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు, విధ్వంసాలకు ఇబ్బంది పడుతున్న వైసీపీ కేడర్కు అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ముందర ఆళ్ళు చేశారు, తరగతి చేస్తూ ఉన్నారు. ఏమన్నా దాంట్లో ముందర ఆళ్ళే మొదలుపెట్టింది. అయితే కొంతమంది ఊళ్ళో కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉంటున్నారని చెప్పేసి కూడా అవన్నీ అట్టా మునుగు కూడా అట్టా ఉన్నారండి. చెప్పానా? మునుగు కూడా అట్టా ఉంటే పుట్టించుకోవడం అంతే. ఆడి మీద బ్యాడ్ వీడు చేస్తే వీడి మీద ఆడండి, ఆడు చేస్తే ఇల్లు చేసినట్టే. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళే తీసుకుంటారన్న. అప్పుడు తెలుగుదేశం చేశారు వాళ్ళు, అప్పుడు వాళ్ళే చేశారు, ఇప్పుడు వీళ్ళదే చేస్తారు అంతే. అంటే ఇలా మాటలు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు మరీ ఘోరంగా మాట్లాడారు కన్నా. ఒక సీఎం అని కూడా పెట్టుకుని ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు ముండా ఎదవ లంజా కొడగా అన్నాడు కొడాలా అని రోజా అంది. అప్పుడేం బేకలేదు, ఇప్పుడు ఏం బేకలేదు అంతే. దీనిపై భవిష్యత్ కార్యాచరణ కూడా నంబర్ 1 చేస్తారు. ఎండి కూటమి చేస్తారు. మోడీ మా ఉన్నాడు కాబట్టి నంబర్ 1 ఉంటుంది పని. మన రాజధాని కూడా అయిపోయింది అదన్నా. మరి ఎందుకన్నా వైసీపీలో ఎలాంటి మాటలు మాట్లాడారు? వాళ్ళు పుట్టించుకోవడం అన్నా. పుట్టించుకోకపోతే ఈసారి ఒక మంట ఉంటేనే పొగొచ్చుద్ది. ఒకటి మీద నిందేశాం అనుకో, దాన్ని ఇంప్రూవ్ చేస్తారనమాట అంతే. మరి రాష్ట్రంలో మొత్తం పరిపాలన నెల కాకుండా ముందేనే రాష్ట్రంలో మొత్తం అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇదేనా చంద్రబాబు నాయుడు ఏం చేశారన్నా? పలాందని చేశారు చెప్పండి. పలాందని చేశారని పలాంది చేశారు. ఎవరైనా చంపేశారా? ఎన్ని మాటలు చేశారు? ఎన్ని మానభంగాలు చేశారు? చూపి మనండి, వాళ్ళు ఒప్పుకుంటారు.